హలో అండి, ఈరోజు వీడియోలో పాతకాలం వంట బెల్లం కొబ్బరి రొట్టె ఎలా చేయాలో చూద్దాం. మా నానమ్మ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రైస్ వేసుకుని నానిన తర్వాత గ్రైండర్లో మెత్తగా రుబ్బుకుంటున్నాను. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం, తగినంత ఉప్పు వేసుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కేకులు, ఈ పిజ్జాలు ఏ మాత్రం సరిపోవు ఈ టేస్ట్ ముందర. అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు అప్పటి రుచులను కూడా మనం చూపించాలి. ఈ విధంగా పెనంలో రొట్టె వేసేసుకుందాం. సిమ్లోనే ఉడికించాలి. మూత పెట్టుకుని సిమ్లో బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి.